హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు పీతల కూర ఎలా చేయాలో చూద్దాం. మా వదిన గారు చేశారండి. నాకైతే రాదు పీతల కూర. ఒకసారి వీడియోలో చూసినట్లు మీరు కూడా ట్రై చేసి, చాలా టేస్టీగా ఉంది పీతల కూర. ఇదే ఫస్ట్ టైం నేనైతే పీతల కూర చేయడం చూడడం. ఇంతవరకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. మరి మా ఆయన కువైట్ వెళ్ళిపోతున్నారు కాబట్టి మా వదిన గారు వచ్చి మరి పీతల కూర ఉన్నారండి. చాలా టేస్టీగా ఉంది, సూపర్. నేను ఇప్పుడు అసలు పీతలే తినలేదు ఎప్పుడు, ఎందుకంటే నాకు అంత ఇష్టం ఉండదు. కానీ ఎలా ఉంటుందని రుచి చూసాను, సూపర్గా ఉంది. మరి మీరు కూడా ఇలా పీతల కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ కూర వండుకున్నా శ్రద్ధ కలిగి ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. వంట చేసినప్పుడు అక్కడ అడుగు ఇక్కడ అడిగేసామంటే ఏ కూర అయినా అందులో ఎన్నున్నా కుదరదు. మరి వంట చేసినప్పుడు ఏం చేయాలంటే, వంట చేసినప్పుడు అక్కడే ఉండి వంట చేస్తే టేస్టీగా వస్తుంది. ఏ కూర వండుకున్నా సరే టేస్టీగా వస్తుంది. మన కంగారుగా ఏదో చేసామని అనుకుంటే కనుక వంట మీరు ఎన్ని మసాలాలు వేసినా ఏం వేసినా వేస్ట్. కాబట్టి వంట చేసినప్పుడు ఒక దిక్కుండి చేయాలి. మరి మా వదిన అలా నుంచినే చేసింది, సూపర్గా ఉంది కూర. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.